సత్యసాయి జిల్లా కదిర్లో నిర్వహించిన వైఎస్ఆర్ టీఏ జిల్లా స్థాయి సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించిన కల్పలతారెడ్డి తమ హక్కులు అలాగే సమస్యల పరిష్కారం కోసం కూడా ఉపాధ్యాయులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల అమల్లో కూటమి సర్కారు ఉద్యోగులను నిరాశపరిచిందని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేశామని ఆమె పేర్కొన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చింది. ఎందుకంటే వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను వచ్చిన వెంటనే మంచి ఐఆర్ ఇస్తాను, మంచి పిఆర్స్ ఇస్తాను, అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏలన్నీ చెల్లిస్తాను, ఏమైనా అరియర్స్ ఉంటే కూడా చెల్లిస్తాను అని గట్టిగా చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు అందరికీ కూడా అమలుపరచలేనన్ని హామీలు ఇచ్చి ఒక పెద్ద మేనిఫెస్టోని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన కూడా చెప్పారు, నేను ఒక పోలీసు ఉద్యోగి బిడ్డను, ఖచ్చితంగా పోలీసులు ఉద్యోగ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు నాకు బాగా తెలుసు, వచ్చిన వెంటనే ఏవైతే వాళ్ళకి సమస్యలు ఉన్నాయో వెంటనే తీరుస్తానని చెప్పాడు. అదేవిధంగా సిపిఎస్ రద్దు కూడా నేను వచ్చిన వెంటనే దాన్ని పరిశీలించి రద్దు చేస్తానని చెప్పాడు. కానీ ఈ రోజుకు వాళ్ళు ఎక్కడైనా కూడా సిపిఎస్ గురించి మాట్లాడుతున్నారా, సిపిఎస్ రద్దు గురించి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.